అంటే మీకు ఏదన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? మ్యాన్హాటన్ బై వంశీరామ్ ఈక్వలెంట్ ప్రాజెక్ట్ రావాలంటే అనదర్ 10 years వరకు కూడా రాదు అనేది నా ఒపీనియన్. బట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంతా హైప్ మీదే నడుస్తుంటాయి కదా. బిల్డరే గుర్తించలేడు, ఇంకా బయ్యర్ ఏం గుర్తించగలడు చెప్పు. గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోయింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల తగ్గింది, కుప్పకూలింది అనేది కానే కాదు. హైడ్రా బూచి చూపించి చాలా మంది బయ్యర్స్ వెయిట్ అండ్ వాచ్ లోకి వెళ్ళిపోయారు. అది ఓన్లీ టాకేనండి, అది రియాలిటీ కాదు. కేటీఆర్ గారు మీ కంపెనీలో ఇన్వెస్టర్ అని పార్ట్నర్ అని నేను నమ్మే దైవాన్ని మీద కూడా ఒట్టేసి చెప్పాను. ఈ లీగల్ క్లియరెన్సెస్ అవన్నీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన మీకు హెల్ప్ చేశాడని. దానికి అంత రిస్క్ చేసి నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. మనకి ఈ స్కై స్క్రేపర్స్ అవసరం అంటారా? బిల్డింగ్ సిటీకి అందం రావాలంటే ఈ స్కై స్క్రేపర్స్ ఉంటేనే అందం వస్తుంది. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండాలి. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండాలి అంటున్నాను, ఉంటూనే లిమిట్ చేయమంటున్నాను. 2 lakhs ఫ్లాట్స్ అన్సోల్డ్ ఉన్నాయి హైదరాబాద్ లో అని. అన్ని యూనిట్స్ ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్. RRR వల్ల ఏ ఏరియాస్ ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉందంటారు? ఉన్న ఏరియా అంతా డెవలప్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ 5 years లో హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? హైదరాబాద్ని ఎవరు ఆపలేరండి. ఇంకా ఈ ప్రీ లాంచ్ల వల్ల హోమ్ బయ్యర్స్ సెంటిమెంట్ తగ్గుతుందంటారా? అనదర్ ఒక 5 years వరకు ప్రీ లాంచ్ లో కొనడానికి ఆలోచిస్తారు ఎక్కువ మంది.